వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్లో జనసేన కార్యకర్తలు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దశాబ్దం పైన పోరాటం, ఈరోజు కూటమిని 100% స్ట్రైక్ రేట్తో అధికారంలో తీసుకొచ్చారు. దేశ ప్రధాని మన్ననలు పొందారు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి తన ఇంటిని చక్కదిద్దుకునే పని చేయాలి కదా. అందరి నోట అదే మాట. ఎందుకు సమన్వయం లోపం ఉంది టీడీపీకి, జనసేనకి? ఎందుకు ఇది ఎక్కడో చోట దీని పులి స్టాప్ పడాలి కదా. 15 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పేసి బాహాటంగానే అన్ని మీటింగుల్లో, ఆనాడు అమిత్ షా గారి మీటింగ్లో కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారి మీటింగ్లో కావచ్చు, సమయం వచ్చినప్పుడల్లా మిస్ఫైర్ కాకుండా చూసుకుందాం, కలిసి ముందుకెళ్దాం, మోదీ గారి ఆశీస్సులు మనకున్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. క్లియర్ అండ్ క్లారిటీ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మరి అదే సమయంలో నాయకత్వ లేమి ఎందుకు వస్తుంది? కొన్ని జిల్లాల్లో ఎందుకని అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి? హైరార్కీ ప్రాబ్లంలో కొంతమంది నేను చెప్పినట్టే వినాలని భావించడం వల్ల ఈ పోకడలు వస్తున్నాయా? ఎందుకు ఇచ్చిన బాధ్యతని అక్కడ ఇన్ఛార్జీలు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు? అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఎక్కడైనా సరే అందరూ కలిసికట్టుగా పార్టీ ఎదుగుదల కోసం పనిచేయాలి. మరి ఇందాక చెప్తున్నట్టుగా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారు అంత తేలిక ఎవరికి అర్థం కాడు. ఆయన వ్యూహాలకి పొదును పెట్టాడంటే అవతల వాళ్ళు కూడా పడిపోవాల్సిందే. ఎందుకంటే ఇదివరకు లాంటి పవన్ కళ్యాణ్ కాదు, రాటు తెలిపోయాడు. రాజకీయం అంటే ఏదో నేర్చుకున్నాడు. మోదీ గారి మన్ననలు పొందటం మనం అంతా చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నేర్చుకున్నాడు. ఈరోజు తన అన్ని శాఖలు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, తర్వాత గ్రామీణ నీటిపారుదల కావచ్చు, అడవులు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అన్ని శాఖలకి ఇవన్నీ తీసుకొస్తా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరి అభిమానాన్ని చూరుకున్నారంటే మరి ఏం చెప్పాలి? గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్లో గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో 3వ స్థానంలో వచ్చాం. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించారు. మరి సమర్థవంతమైన ఆఫీసర్లు ఆయన టీంలో ఉన్నారు. అన్నీ ఒక ఎత్తు. ఏ రోజు ప్రభుత్వం అధికారం రాగానే నేను డిప్యూటీ సీఎం అనే ఆ అహం అనేది ఆయనకి ఎక్కడ లేదు. ఆ అధికారాన్ని ఎక్కడ కూడా తీసుకోలే. విజయవాడలో క్యాంప్ ఆఫీసులు కూడా ఖాళీ చేసి ప్రభుత్వానికి ఖర్చు ఎందుకులని చెప్పేసి మొత్తం సొంత మంగళగిరి ఆఫీసులోనే తన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారంటే, రాష్ట్రంలో ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా తను స్పందిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. తనకు వచ్చే జీతాన్ని కూడా పిఠాపురంలోని పేద ప్రజలకి, అనాథలైన పిల్లలకి ప్రతి నెల ఇస్తున్నారంటే మరి ఆయన ఏం తీసుకుంటున్నాడు? ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిని పూర్తి చేయడానికే అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. పార్టీలో పదవులు తీసుకున్న వాళ్ళు బాధ్యతతో వ్యవహరించకపోవటం వల్ల అనేక కష్టాలు జనసేన పార్టీకి ఉన్నాయి. మరి అది పులి స్టాప్ పడాలంటే ఆయన నాయకత్వం తీసుకోవాలి, ఆయన బాధ్యత తీసుకోవాలా. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ఒక్కొక్క జిల్లాని కేంద్రీకరించాలనే ఇదిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పార్టీ ప్రక్షాళన కోసం తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వాళ్ళని, ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో, కొవ్వూరు ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఎంక్వైరీ చేయడానికి, మళ్ళా నెల్లూరు ఇన్సిడెంట్ జరిగింది. ఒక 6 జనసేన సమన్వయకర్తలు బాహాటంగానే వేములపట్టి అజయ్ కుమార్ గారి మీద వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుందనేది వాళ్ళందరినీ పిలిచి ఒక దఫ కౌన్సిలింగ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. గట్టిగానే మాట్లాడారు. మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టుగానే సంకేతం ఇచ్చారు. మరి రాజకీయాలు అది ఉండాలి, కఠినంగా కూడా వ్యవహరించాలి. చూసి చూడనట్టుగా ఉంటే కుదరదు. మరి అవన్నీ ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే 15 రోజులకు ఒకసారి ఒక్కొక్క జిల్లాను కనుక తీసుకొని అవసరమైతే ఆ జిల్లాలో 2-3 రోజులైనా ఉండి కంప్లీట్గా ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు, గ్రామాలు, స్థితిగతులు, ఆ జిల్లాకు కావాల్సిన పనులు, పార్టీ కేడర్ యొక్క పనితీరు, ఏ స్థాయిలో గ్రామ స్థాయిలో జనసేన జెండా వేస్తున్నారా లేదా, సిన్సియర్ కార్యకర్తలకి, కష్టపడిన వాళ్ళకి పదవులు వచ్చినాయా లేదని ప్రత్యక్షంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా పవన్ కళ్యాణ్ గారే చూసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినని చెప్పి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఫోటోలు ఉంటాయి, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతితో పాటు, ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ఉంటుందంటే, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉంటాయంటే మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న హోదా, ప్రోటోకాల్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు, సమన్వయం లేదంటున్నారు.
ఇది 3 నాళ్ళ ముచ్చటే అంటున్నారు, ఈ పార్టీ ఎక్కువ కాలం ఉండదు అంటున్నారు, ఈ కూటమి ఎక్కువ కాలం కలిసిమెలిసి ఉండరు అంటున్నారు. ఎందుకు ఉండదో చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బాహాటంగానే చెప్తున్నారు. ఇది ఉండాలంటే ముందు తన కుటుంబాన్ని, తన పార్టీని ప్రక్షాళన చేయాలి. జనసేన పార్టీ ఇప్పుడు ఆ రోజు 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్కండిషనల్గా క్యాడర్ని అడగకుండానే చేశారంటే క్యాడర్ తను చెప్పింది వినాలి అనే ఉద్దేశంతో చేశారు. అది ఫాలో అయ్యారు. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈరోజు దేశ రాజకీయాలు మొత్తం ఒక చక్రం తిప్పారు పవన్ కళ్యాణ్ గారు. మోదీ గారు కూడా సెంట్రల్లో ప్రధానమంత్రిగా 3వసారి అవడానికి కారణమయ్యారంటే ఆయనకున్న 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 11 సంవత్సరాల సీఎంగా 25 సంవత్సరాల జర్నీలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందంటే మరి అతిశయోక్తి కాదు కదా. మరి అటువంటి తెలుగు బిడ్డ సినిమాల్లో సక్సెస్ అయ్యాడు. తన అన్నను చూసి రాజకీయాల్లో నేర్చుకున్నాడు. రాజకీయాలు ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకున్నాడు. తర్వాత ఇక సినిమాలకు వెళ్ళని అనుకున్నారు. మళ్ళీ ఓజీ ద్వారా తన రికార్డు లేదనేది, ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో ఒక దీపాలు వెలిగిస్తా ఆయనకు ఒక వీడియో రిలీజ్ చేశారంటే ఎవరికి ఏ రోకు లేని అరుదైన సంఘటన ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందంటే మరి అర్థం చేసుకోవచ్చు. ఏదో సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలా, ఏదో హోదా కోసం రాలా, ముఖ్యమంత్రి పదవి అధిరోహిద్దాము, ఆ యొక్క ఇదిని పొందుదామనేది ఇది రాలా. ప్రజల శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా దేశ భద్రతే ముఖ్యంగా మోదీ గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని వచ్చారు. అక్కడ మోదీ గారి నాయకత్వంలో వెళ్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటా ముందుకెళ్తున్నారు. మరి కులాలు కలిపే సిద్ధాంతం, పర్యావరణ హితం కోరే జనసేన పార్టీ ఆ విధంగా ముందుకెళ్తుందా? ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి? ఈ లోటుపాట్లు సరిచేసి సమర్థవంతమైన వ్యక్తులకే, ఎవరైతే పార్టీకి సిన్సియర్గా పనిచేస్తారో వాళ్ళకే అందలం ఎక్కించే సమయం ఆసనమైంది. ఇక సమయం లేదు మిత్రమా అన్నట్టు దాదాపు 2 సంవత్సరాలు అవుతూ ఉంది అధికారంలో వచ్చి. మరి రాబోయే రోజుల్లో పార్టీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి కదా. 21 సీట్ల నుంచి రేపు కనీసం 100 సీట్లైనా పోటీ చేసే ఇది రావాలిగా. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కానవచ్చు. అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీ అనేది జాతీయ భావజాలంతో కూడిన ప్రాంతీయ పార్టీ. సుదీర్ఘమైన ఆలోచనలతో క్రోడీకరించి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్న జనసేన పార్టీ ఇటు మహారాష్ట్ర వెళ్ళినా రిజల్ట్ వస్తుంది, ఆయన వెళ్తే తమిళనాడులో వెళ్ళినా, కేరళ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు అందరి వాడిగా మరి మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా హిందూ సనాతన సంప్రదాయం కోసం ఎక్కడ తిరుమల లడ్డులు అపవిత్రమైనందుకు తన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకొని కాలినడకన తిరుమల వెళ్ళాడంటే మరి 145 కోట్ల మంది జనాభాలో 100 కోట్ల మందికి 80% పాపులేషన్ నేనున్నాను, హిందూ సనాతన సాంప్రదాయం కాపాడాలి, ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారంటే మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, హిందూ మతాన్ని పునరుద్ధరించే స్వామీజీలు, గురూజీలు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది కరెక్ట్ అంటున్నారంటే మరి ఆయన్ని చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా, ఒక తెలుగు వ్యక్తి ఈరోజు ఖండాంతరాలు వ్యాపించి ఆయన కీర్తి ప్రతిష్ట ముందుకెళ్తుంది. మరి అన్నీ బాగానే ఉన్నాయి. తన పార్టీ మీద ఇప్పుడు జనసేన పార్టీని ప్రక్షాళన చేయడానికి, ఈ నాయకత్వ లేమిని తీసేయటానికి ప్రతిదీ స్వయంగా తనే ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇదే గనక జరిగితే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మరింత ముందుకి ప్రజాబాహుల్యంలోకి ఈ దేశంలోనే ఆదర్శవంతమైన జనసేన పార్టీగా రూపాంతరం చెందుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.